నమస్తే, నేను మీ యాంకర్ జాకీర్ హుసేన్. టీటీడీ ఆధ్వర్యంలో గోశాలలో కొన్ని వందల గోవులు చనిపోయాయంటూ వైసీపీ నేతలు ఆరోపించారు. అయితే రీసెంట్గా దాన్ని సందర్శించిన సిసిఐ జాతీయ కార్యదర్శి నారాయణ గారు కొన్ని సంచలనమైన కామెంట్స్ చేశారు. ఈ కామెంట్స్ని అసలు ఎలా చూడాలి, ఏం చేశారు, ఏంటి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతోటి సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు ఉన్నారు. వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్ మేడం. హాయ్ మా మేడం, అయితే ఈ ఇష్యూ మీద నారాయణ గారు రీసెంట్గా సందర్శించి ఈ ఇష్యూ మీద కొన్ని కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏంటి మేడం? అంటే ఇది చాలా రాజకీయం చేయడానికి వైసీపీ నిర్ణయించుకుందండి. వాళ్ళు టీటీడీని ఏదో విధంగా భ్రష్టు పట్టించాలి, టీటీడీ అంశాలను తీసుకుని మాకు 2000 మంది మాకు అందులో అంటే మాకు నిఘా వర్గాలు ఉన్నాయి, అంటే నిఘా అంటే అక్కడ పనిచేసే వాళ్ళు మా తరఫున పనిచేస్తున్నారు అన్నట్టుగా, అంటే ప్రతి కదలిక మాకు తెలుస్తుంది అనేది వాళ్ళు చెప్తున్న విషయం. కాబట్టి ఈ ఆలయ సిబ్బందిలో 2000 మంది మా వాళ్ళే ఉన్నారని వాళ్ళు చెప్పారు. ఈ నేపథ్యంలో ఈ గోవులు చనిపోయాయి, అంటే చనిపోతున్న ఎక్కువ శాతం గోవులు ఈ టీటీడీ చైర్మన్ లేకపోతే ఇప్పుడు వచ్చిన వీళ్ళందరూ కూడా ఈ కూటమి ప్రభుత్వంలో నియమితులైన వాళ్ళందరూ కూడా ఈ గోవులను సరిగా సంరక్షించట్లేదు. వాళ్ళ అలసత్వం వల్ల గోవులు చనిపోతున్నాయి, వాటికి సరైన దాణా పెట్టట్లేదు, వాటికి సరైన వైద్య సదుపాయం అందించట్లేదు, ఇట్లా రకరకాల ఆరోపణలు చేశారు. అయితే అసలు గుడి గోమాత అనేది మనకి తెలిసి వైవి సుబ్బారెడ్డి 2020 నుంచి తీసుకొచ్చారు. దీన్ని ఏం చేశారంటే గుడికో గోవు ఇస్తాం మేము, అది కూడా దేశవాళీ గోవులు ఇచ్చాక వాటి సంరక్షణకి వీళ్ళు గుడికి అప్పచెప్తారు. ఆ రకంగా దీన్ని ప్రారంభించారు. అదేవిధంగా టీటీడీలో కూడా మొదలైంది. మనకు తెలుసు మొదలయ్యాక ఏం జరిగిందంటే వీళ్ళు ఏదైతే ఇప్పుడు ముసలివి అయిపోయినవి లేదు ఇంకా వాటి వల్ల పాలు రావు అనుకున్న ఆవుల్ని వాటిని వాళ్ళు రైతులకు ఇస్తారు. అంటే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసే రైతులకు ఇవ్వటం కూడా మొదలుపెట్టారు. ఆ తర్వాత వీళ్ళు చేసిన దాంట్లో గతంలో హరినాథ్ రెడ్డి అని ఎవరైతే ఉన్నారో ఇన్ఛార్జ్గా ఈ గో సంరక్షణకి, ఆయన దాణాలో పురుగులు ఉన్నాయంటే అదే గోవులకు పెట్టమన్నట్టు. తర్వాత ఆయన హయాంలో ఎక్కువ గోవులు చనిపోయాయి. తర్వాత 60,000 విలువ చేసే గోవుని 2 లక్షలు ఇచ్చి కొనేవాడు ఆయన. సో దీని మీద ఇవాళ మీరు ఒక విచారణ చేపట్టండి అని నారాయణ గారు చెప్పారు. హరినాథ రెడ్డిని వదలద్దు, ప్లస్ ఈ అంశాలన్నింటి మీద మీరు తప్పకుండా ఒక విచారణ చేపట్టాలి అని. ఎప్పుడైతే ఈ గోశాలకు సంబంధించి గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు, ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి హయాంలో జరిగినవన్నీ బయటకు వస్తాయని తెలిసిందో వెంటనే వీళ్ళు వైసీపీ వాళ్ళు అలర్ట్ అయిపోయి, అంటే వాళ్ళకి ఇన్సైడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందని చెప్తున్నారు కదా, అందుకని వాళ్ళు ముందుగానే భూమన కరుణాకర్ రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టేసి దీన్ని ఒక పెద్ద ఇష్యూగా చేశాడు ఆయన. కానీ యాక్చువల్గా ఇది స్టార్ట్ అయింది వాళ్ళ హయాంలో. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే, అంటే ఏదైతే హెల్తీగా లేదో ఆవులు చనిపోతాయి కదండి, ఆరోగ్యం సరిగా లేకపోతే, వయసు అయిపోతే చనిపోతాయి. వాళ్ళ హయాంలో జరిగిన ఆ చావులన్నీ కూడా ఇప్పుడు వీళ్ళు వచ్చాక వీళ్ళ లెక్కలో వేస్తున్నారనమాట. అంటే మూగజీవుని కూడా వదిలిపెట్టాలి రాజకీయాల్లోకి ఇవాళ గోవు కూడా ప్రవేశించాల్సి వచ్చింది. అంటే హిందువులు ఎంతో భక్తితో కొల్చుకునే టీటీడీ తిరుమల వెంకటేశ్వర స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన్ని రాజకీయాల్లోకి లాగారు, అదేవిధంగా గోవుల్ని కూడా లాగారు. అంటే గతంలో వాళ్ళు ఏమన్నారంటే, మీరు అలిపిరి మెట్ల మార్గంలో ప్రజలు వస్తారు కదా, భక్తులు వస్తారు టీటీడీకి పైకి నడుచుకుంటూ వెళ్తారు, వాళ్ళు ఫస్ట్ ఈ గోశాలను సందర్శించి అక్కడి నుంచి వెళ్తారు అనే దానికోసం దీన్ని మొదలుపెట్టారు. తర్వాత మీకు పలమనేరులో కూడా వీటికి సంబంధించి చాలా ఉన్నాయన్నమాట గోవులు సంరక్షించడానికి. ఇంకొకటి ఏంటంటే దేశవాళీ ఆవుల్ని ఇక్కడ పెంచి వాటికి మంచిగా అంటే డాక్టర్స్ పర్యవేక్షణలు వీళ్ళు ఉంటారు కదా, పశు వైద్యశాలలు ఉన్నాయి, మనకి యూనివర్సిటీ కూడా ఉంది, వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ ఉంది. సో వాళ్ళ ద్వారా వాటికి సరైన ట్రీట్మెంట్ ఇచ్చి ఈ సంతానోత్పత్తి విషయంలో కూడా సరైన ట్రీట్మెంట్ ఇప్పించేలాగా చూద్దామని వాళ్ళు అనుకున్నారు. అంటే దేశవాళీ ఆవులతోటి ఇప్పుడు ఎవరైనా మీలాంటి భక్తులు నాలాంటి భక్తులు దానం చేశారనుకోండి ఆవుల్ని, ఆ ఆవుల్ని ఆ మందలో కలపరు, వాటిని విడిగా పెంచుతారనమాట. ఆ రకంగా వాళ్ళు చర్యలు చేపట్టాలని అనుకున్నారు. చేపట్టారో లేదో తెలియదు మనకి, కానీ ఇవాళ మాత్రం చాలా ఆవులు చనిపోయాయని చెప్తూ ఉన్నది. ఇప్పుడు కొత్తగా చనిపోయినవి కాదు అవి, గతంలో చనిపోయిన లెక్క ఏదైతే ఉందో దాన్ని తీసుకొచ్చి ఇవాళ వాళ్ళు కూటమి ప్రభుత్వం వచ్చాక ఇప్పుడు టీటీడీ లెక్కల్లో అంటే ఈ చైర్మన్ వాళ్ళు వచ్చాక అందులో చేర్చడం జరిగింది. కాబట్టి ఇది కూడా కుట్రే. ఇప్పుడు మీకు భూమన కరుణాకర్ రెడ్డి ఇంత పెద్ద ఇష్యూ చేయటం కూడా అదే. మీరు గమనిస్తే కనుకైతే జగన్మోహన్ రెడ్డి వచ్చాక గత 10 నెలల్లో కుట్రలు కుతంత్రాలు తప్ప ఇంకోటి లేదు. అంటే దేవుణ్ణి కూడా వాళ్ళు వాళ్ళ రాజకీయాలకు వాడుకుంటున్నారని మనకు ఖచ్చితంగా తెలుస్తుంది.
Okay. ఎందుకంటే రోజా నిన్నటి వరకు ఆవిడ తిరుమల వేదికగా ఆవిడ రాజకీయ అంశాలు మాట్లాడేవాళ్ళు. చంద్రబాబు నాయుడు తిట్టినా, పవన్ కళ్యాణ్ తిట్టినా, లోకేష్ని తిట్టినా, లేకపోతే ఎవరిని తిట్టినా అక్కడ తిట్టేవాళ్ళు. ఇప్పుడు గోవుల్ని కూడా అందులో భాగం చేసుకున్నారు వీళ్ళందరూ. కాబట్టి ఇది చిన్న విషయం కాదండి. కూటమి ప్రభుత్వం దీని మీద దృష్టి పెట్టి ఇవాళ నారాయణ గారు సందర్శించారు. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణ చాలా బాగుంది. అంటే ఆవుల్ని చాలా బాగా చూసుకుంటున్నారు, మంచి దాణా పెడుతున్నారు ఇప్పుడు. అంటే ముఖ్యంగా ఆవుకి గేదెకి ఉండే తేడా ఏంటంటే, అంటే మనం వాటిని పెంచితే మనకు తెలుసు, మాకు పాడి ఉండేది అందుకని నాకు తెలుసు. ఆవులకి చాలా శుభ్రం ఉండాలి, వాటికి శుభ్రత ఎక్కువ కావాలి. మీకు గేదెలు పెద్ద పట్టించుకోవు. గేదెలకి మీకు పాక ఎలా ఉన్నా పర్వాలేదు, గేదెలను కట్టేసే ప్రాంతం. కానీ ఆవులకి అట్లా కాదు, చాలా శుభ్రం అవసరం. అవి వాటి తిండి వేరు, వాటి దాణా వేరు, వీటి దాణా వేరు కదా. ఆవు పాలు మనకి పల్చగా ఉంటాయి కానీ చాలా శ్రేష్టమైనవి అవి. అంటే తెలివితేటలు పెరుగుతాయి మనకి. తర్వాత ఆవు నెయ్యి అనేది దేవుడికి చాలా శ్రేష్టం కదా. సో ఈ దేశవాళీ ఆవుల ద్వారా వచ్చే నెయ్యిని లడ్డూలకు ఉపయోగించాలని, అంటే దీన్ని ఆ రకంగా కూడా చెయ్యాలి అనేది ఒక ప్రపోజల్ ఉండింది. కానీ దాన్ని అమలు చేయలేదనుకోండి. తర్వాత నెయ్యి కల్తీ గురించి మనకు తెలుసు, వాళ్ళు ఏ రకంగా మోసం చేశారు, దాని గురించి పొన్నవోళ్ళు లాంటి వాళ్ళ పంది కొవ్వు గురించి మాట్లాడటం, భక్తుల మనోభావాలు దెబ్బతింటే ఇవన్నీ జరిగాయి మనకు తెలుసు. ఏది ఏమైనా ఇవాళ టీటీడీ ఈ గోశాల గురించి కానీ, గోవుల మరణం గురించి కానీ, గుడి గోవు అనే ఒక అంశం గురించి కానీ ఇంత రాజకీయం చేయడం తగదండి వైసీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళు వాళ్ళ ఎదుగుదలకి దేవుణ్ణి పణంగా పెట్టద్దు, గోవుల్ని పణంగా పెట్టద్దని మనం ఈ సందర్భంగా చెప్తున్నాం. అసలు దీన్ని ఎలా చూడొచ్చు మేడం? ఇప్పుడు సార్ ఈయన చేసిన కామెంట్స్ కావచ్చు, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు చేస్తున్న ఇష్యూ కావచ్చు, గత కొన్ని రోజులుగా ఈ ఫోటోలు, ఈ వీడియోలు ఫుల్ వైరల్ అవుతున్నాయి. అంటే ఇవాళ వీటన్నింటికి నారాయణ లాంటి వాళ్ళే సమాధానం చెప్పారంటే మీరు చూడండి. వాళ్ళు దేవుడిని నమ్మని వాళ్ళు కదా. అటువంటిది ఆయనే వెళ్ళి అక్కడంతా స్వయంగా పర్యవేక్షించి అంతా బాగుంది, ఇక్కడ ఎటువంటి అంటే అరాచకం జరగలేదు, గోవుల్ని బాగా చూసుకుంటున్నారు, మంచి తిండి పెడుతున్నారు, వాటికంటే దాణా పెడుతున్నారు, తర్వాత మంచి వైద్యుల పర్యవేక్షణ ఉంది ఇక్కడ. ఆయన ఇచ్చిన సజెషన్ ఏంటంటే, మీరు గోవుల్ని ఎంత బాగా చూసుకుంటున్నారో ఇక్కడ పనిచేసే సిబ్బందిని కూడా అలాగే చూసుకోండి, సిబ్బందికి మంచి వేతనాలు ఇవ్వండి అని ఒక మంచి ఆయన తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. అది ఆహ్వానించదగ్గదే. ఎందుకంటే అక్కడ పనిచేసే వాళ్ళు కూడా మంచి జీతం ఇస్తే ఇంకా ఎక్కువ బాగా పనిచేస్తారు. సో ఏది ఏమైనా ఇవాళ ఈ గోవుల్ని బేస్ చేసుకుని, లేకపోతే టీటీడీలో ఉండే ఈ టీటీడీ తీసుకొచ్చిన ఈ ప్రణాళిక ఏదైతే ఉందో గుడి గోవు అనేదాన్ని ఇవాళ ఇంత వైరల్ చేసి దాని నుంచి ఏదో పబ్బం గడుపుకోవాలనుకోవడం వైసీపీ చేస్తున్న పెద్ద తప్పిదం అండి. వీళ్ళు తిరుమలతో పెట్టుకోకూడదు, వెంకటేశ్వర స్వామితో అంతకంటే పెట్టుకోకూడదు, అదొకటే మనం చెప్తాం. ఎందుకంటే దేవుడితోటి మనం ఏది కూడా ఆటలు ఆడకూడదు, వాస్తవాలు ఎప్పుడు కూడా వెల్లడించాలి. మనకి ఈ ప్రభుత్వం నచ్చలేదని ప్రభుత్వం మీద మీరు నిందలు వేయడం కోసం ఒక దేవుడిని మీరు వాడుకోవడం, దేవుడి పేరు లేదు గోవుల పేరు చెప్పి ఈ రకంగా ఇన్ని గోవులు చనిపోయాడు, ఇవన్నీ తప్పు కదా. ఇప్పుడు నిజాలు మీరు చెప్పగలగాలి, వాస్తవాలు వెల్లడించకుండా అన్యాయంగా మాట్లాడటం అనేది చాలా తప్పండి. సో దీని మీద ఈ ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ముఖ్యంగా దేవాదాయ శాఖ మంత్రిని కూడా ఇన్వాల్వ్ చేయమని చంద్రబాబు నాయుడు గారు గతంలోనే చెప్పారు. సో దేవాదాయ శాఖ మంత్రి, టీటీడీ ఈవో, మిగతా వాళ్ళందరూ కలిసి దీని మీద శ్యామలరావు గారు వీళ్ళందరూ కలిసి దీని మీద చర్యలు చేపట్టాలని, అంటే ఈడీ వీళ్ళందరూ కూడా చర్యలు చేపట్టాలని మనం ఈ సందర్భంగా కోరుతాం. ఓకే మేడం, థ్యాంక్ యూ.